వాళ్ళు గ్యారంటీగా ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పాటు చేసుకుంటుంది అమరావతిలో. సార్ అమరావతిలో ఏర్పాటు చేసుకుంటారు, లేకుంటే యుఎస్ఏలో ఏర్పాటు చేసుకుంటారు, లేకుంటే అక్కడ సింగపూర్లో చేసుకుంటారు. చేసుకోమని చెప్పండి వాళ్ళ ప్రమాణ స్వీకారం. మేము ప్రజాస్వామ్యం సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారని సార్ ఆయన ఏం మాట్లాడతారంటే ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును అడిగారు, నేను లండన్కి వెళ్ళాలి, నేను వెకేషన్కి వెళ్ళాలి అన్నారు. పిల్లల కోసం అది కోర్టులో ఏం వేశారో నాకు తెలియదు, కానీ వెకేషన్కి వెళ్ళాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా చాలా అందరికీ తెలిసేలాగానే దోచుకోనో పోవాలని కాదు, దాచిపెట్టుకొని పోవాలని కాదు, అందరికీ తెలిసే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు మనం అథెంటికేషన్ మనం ఏదైతే చెబుతున్నామో అది చేస్తున్నామా లేదా అనేది ఆయన పర్సనల్గా ఆయన అక్కడికి వెళ్ళారు, లండన్ వెళ్ళి ఆయన ఏదో వెకేషన్కి వెళ్ళారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు కాదు, గతంలో 99 ఫస్ట్ నుంచి వెకేషన్కి వెళ్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెకేషన్కి వెళ్ళడం ఆ కుటుంబానికి అలవాటు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకున్నవాడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో మరి సింగపూర్కి వెళ్ళా అంటున్నారు, లేకుంటే యూఎస్ఏకి వెళ్ళి వాళ్ళ పిఏ శ్రీనివాస్ చౌదరిని కలిశారంటున్నారు. అవన్నీ మనకేది తెలియదు, కానీ అతను ఎందుకు నేనేమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం అందరికీ చెప్పాల్సిన వాళ్ళం, మనం ఒకరితో మాట అనిపించుకోని వాళ్ళం. మనం ఏం చెప్పాలా ప్రజలకు? ఎస్ నేను అమెరికా వెళ్ళాను, నా పిఏ శ్రీనివాస్ చౌదరిని కలిశాను, లెక్కచారాలు చేసుకుంటాను, లేకుంటే లెక్కచారాలు లేవు కావాల్సి మాట్లాడడానికి వచ్చాను, లేకుంటే సింగపూర్ వెళ్తున్నాను, సింగపూర్లో నా మినిస్టర్ జైల్లో పడినాడు అని పరామర్శించడానికి వెళ్తున్నాను, నాతో అమరావతిలో భూములు కుంభకోణంలో ఇరుక్కున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి జైల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళి పరామర్శించో లేకుంటే బయటకు వచ్చాడు కాబట్టి ఈశ్వరును పరామర్శించడానికి వెళ్ళాలని చెప్పండి. దాంట్లో తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు, సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తీసుకొని తప్పేం లేదు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏంటి, మా మీద ఎంత విషయ ప్రచారం చేసినా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే నడుచుకుంటున్నాం. సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఆయన లెక్కచారాలు చేసుకోవడానికి ఇక్కడ ఎవరిదైతే డబ్బులు తీసుకున్నాడో క్యాండిడేట్లతో అవన్నీ లెక్కచారాలన్నీ పంపించుకొని ఏదో సెట్ చేసుకోవడానికి వెళ్తాడు, అంతే. అంతకంటే వేరేదేం లేదు. రైట్. నారా లోకేష్ గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం అవుతుంది తెలుగుదేశం పార్టీ. ఏమో సార్, ఆ పార్టీ ఉంటుందో ఉండదో దాని గురించి మనకి పార్టీ ఎందుకు ఉండదు, పార్టీ అడిగిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయాలి. దేనికి? ఆయన పార్టీ అధ్యక్షుడిగా, ఆయన ముఖ్యమంత్రిగా. ఎక్కడ సార్, తెలుగుదేశం పార్టీ అనేది 2024 ఎలక్షన్ తర్వాత కనుమరుగు కాబోతా ఉంది. వేణుస్వామి జోషి చెప్పినట్టుగా ఆ విధంగా జరగబోతా ఉంది. అది మీ విష్, బట్ జరుగుతుందా లేదా చూద్దాం. అంటే నేనేమంటా అంటే సార్, మనం అధికారంలో ఉన్నప్పుడే 2019 ఎలక్షన్లలో 23 సీట్లకు పరిమితమయ్యాం. అప్పుడు అధికారంలో ఉండి నువ్వేం చేయాలనో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగి ప్రజలను కన్విన్స్ చేసి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నప్పుడే చేసుకోలేకపోయావు. 5 సంవత్సరాలు నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజల తరపున పోరాడకుండా పెత్తందారుల తరపున పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ప్రజలకు మంచి చేస్తా అంటే దాని మీద కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొస్తా అనేది చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పార్టీని ప్రజలు ఎందుకు కన్సిడర్ చేస్తారనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. మేమేం చెప్పామో 2019 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే ఒక మేనిఫెస్టో చేశామో ఆ మేనిఫెస్టో అమలు చేసి ఓట్లు అడిగాం. ఫస్ట్ టైం ఎలక్షన్లలో మేనిఫెస్టో మీద చర్చలు జరిగిన ఎలక్షన్ ఏదైతే ఉందో అది 2024 ఎలక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లిఖించదగింది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మీద దీన్ని చూసే ఓటేయండి, నేను గతంలో చేసిన దాన్ని బట్టి అని అడిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఈ దేశంలోనే ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద చర్చ తీసుకొచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది ఇంతవరకు ఏ పార్టీ కూడా చర్చించలేనట్టు, ప్రజలు చర్చించనంతగా ఈ ఎలక్షన్లలో చర్చించారు. దాని మీదనే ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మంచి చేశారు కాబట్టి ఓటేశారు. అందుకే మాకు అన్ని రకాలుగా పాజిటివ్ ఓటు వచ్చింది కాబట్టి అంత ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ఈ ఊర్లలో గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లకు జరిగినంతగా పోలింగ్ జరిగింది. ఇది అందుకే వాళ్ళు ఏమనుకుంటా అంటే ఏదో నేనేమంటానంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళాము, మాకు ఎక్కడ చిన్న వ్యతిరేకత ఏదో ఒకరు ఇద్దరు ఆ ఊర్లో మాకు సంబంధం లేని వాళ్ళు ఎవరో ఒకరు ఇద్దరు ప్రశ్నించి ఉండొచ్చు. ఆ ప్రశ్నకు కూడా మేము సమాధానం చెప్పాము. మేము ఎక్కడా కూడా
వాళ్ళ పొత్తులో ఉన్న పార్టీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళే తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళే తప్పుగా ప్రచారం చేశారు తప్ప మేము ఎక్కడైనా ప్రజలను మిస్లీడ్ చేశామా? చంద్రబాబు నాయుడు గారు చేయని పనులు ఎక్కడైనా చెప్పామా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారు చేయని పనులు ఎక్కడైనా చెప్పామా? ఎంతసేపు మమ్మల్ని చూసి ఓటేమని అడిగాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎలక్షన్లలో అనుకూల ఓటు వ్యతిరేక ఓటు, జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న ప్రజలు వద్దనుకున్న ప్రజలు, ఈ రెండిట్ల మీదనే జరిగాయి తప్ప జగన్ కావాలా జగన్ వద్దా అంతే. రెండింటి ఇష్యూ మీదనే ఎలక్షన్లు జరిగాయి. ఎన్నికల వైసీపీ ఓడిపోతే జగన్ రిజెక్ట్ చేసినట్టు. ఓడిపోవడం అనేది జరగదు సార్, దాని గురించి వదిలేయండి, ఇంకా ఆ టాపిక్ వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 151 ప్లస్ 158 రాసుకోండి. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఖాతానే తెరవదు, చంద్రబాబుతో సహా ఖాతానే తెరవదు, రాసుకోండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను మళ్ళీ కూడా ఇది టీవీకి వచ్చి నేను కూర్చుంటా, దాంట్లో ఏమి ఎక్కడ పక్కకు కూడా ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఎవరెవరైతే తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళని ప్రజలు తిరస్కరించే పరిస్థితి దగ్గరలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారైనా సరే ఎవరైనా సరే, అలా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళందరినీ ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారు. ఇంకా మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితి ఈ ఎలక్షన్లో జరగబోతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంత్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.